వెల్కమ్ టు సెన్సిటీవీ. నేను రఫీ. మహబూబ్నగర్ పట్టణంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కేవలం కుక్కలు మూతి పెట్టి తిన్నాయి అనే అనుమానంతో కన్న కూతురు 3.5 సంవత్సరాల కన్న కూతురిని చంపి తను కూడా సూసైడ్ చేసుకొని ఉరేసుకొని చనిపోవడం జరిగింది. అసలు ఎందుకు జరిగింది అనేది ఇన్ఫర్మేషన్ వాళ్ళ భర్త చెప్పిన దాని ప్రకారం కేవలం కుక్కలు తిన్నాయి, నాకు ర్యాబిస్ వ్యాధి వచ్చింది, రేబిస్ వ్యాధి వల్ల నేను చనిపోతా, మా ఫ్యామిలీ చనిపోతుంది అని ఒక అపోహలో బతికిందంట. ఆమె దగ్గర చాలా రోజులు, 1 నెల రోజుల పాటు ఆమెకి హాస్పిటల్కి వెళ్ళి టెస్టులు చేయించుకున్నా ఏమి లేదని చెప్పారంట. వీళ్ళు తిన్న పల్లీలు మళ్ళీ తీసిపోయి కుక్కలకి వేసినా సరే ఆ కుక్కలు ముట్టుకోలేదంట. అవి ఏం కాదు, కుక్కలు ఇవి స్వీట్ తినవు కదా, డ్రై ఫ్రూట్స్ ఎందుకు తింటాయి? బట్ ఈమెకి మనసులో ఏదో పడ్డది ఆలోచన. ఎవరో చెప్పారు నాటు మంది తింటే మీరు బతుకుతారు లేదంటే చచ్చిపోతారని ఆమెకి ఎవరో అపోహ కలిగించారు. ఈమె మనసులో పెట్టుకొని అప్పటి నుంచి వాళ్ళ భర్తతో గొడవ పడడం స్టార్ట్ చేసింది. మన ఇద్దరము, పాప బాబు, వీళ్ళిద్దరు మన నలుగురు వెళ్ళి నాటు మందు తిందాము, నాటు పసరు తాగుదాము, ఈ రేబిస్ వ్యాక్సిన్స్ కి మనం క్యూర్ అవ్వదు రేబిస్ వ్యాధి అంటే వ్యాక్సిన్స్ కంటే గొప్పదా నాటు మందు? ఈమె మనసులో ఎవరో బలంగా నాటారు, కానీ వాళ్ళ భర్త మాత్రం ఒప్పుకోలేదు. రేబిస్ వ్యాధికి వ్యాక్సినేషన్ తీసుకోవాలి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి, అంతేగాని పసర మందులు, నాటు మందులు, అయ్యో చెట్టు నుంచి వచ్చిన మందులు తీసుకుంటే మన పిల్లల ప్రాణాలకు ప్రమాదం జరుగుతుంది, మనకేమన్నా ఇద్దని వాళ్ళ హస్బెండ్ కొంచెం ఎడ్యుకేటెడ్ గా మన హాస్పిటల్కి వెళ్దామని చెప్పి హాస్పిటల్ తీసుకెళ్లి ఏదైతే ర్యాబిస్ వ్యాధికి సంబంధించిన వ్యాక్సినేషన్ ఉందో దానికి సంబంధించిన టెస్టులు కూడా చేయించారంట. కానీ ఈమె అపోహతో, అనుమానంతో వాళ్ళ భర్త తినట్లేదని ఈ పాప 3.5 సంవత్సరాల పాపని చంపేసింది ఫస్ట్. తర్వాత ఈమె ఊరేసుకొని చనిపోయింది. ఆమె చనిపోయే ముందు ఏం రాసిందో చూడండి ఇక్కడ క్లియర్ గా. నా భర్తను కాపాడండి, రేబిస్ ఉంది, వ్యాక్సినేషన్ కు తగ్గదు, చెట్టు మందు తినాల్సిందే, చెట్టు మందు తినిపించండి, లేదు అంటే చనిపోతాడు మా హస్బెండ్ అని చెప్పేసి అయితే ఆమె బోర్డు మీద రాసింది. ఇంకోటి ఏం రాసిందంటే లక్కీని హాస్పిటల్లో చూపించు, వాడికి రేబిస్ ఉంది. ఈమెకి అసలు వీళ్ళెవరికి నలుగురికి రేబిస్ లేదు, కానీ ఆమెకి రేబిస్ ఉందనే ఒక అపోహతో ఎవరో నాటు మంది తింటే తగ్గుతుంది, ఈ రేబిస్ వ్యాక్సినేషన్ తీసుకుంటే తగ్గదు అని ఎవరో కలిగించారంట అపోహ. వాళ్ళ భర్త చెప్తున్నాడు అదే విషయం. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఆమె ఇట్లా బోర్డు మీద రాసి ఈ విషయం బోర్డు మీద రాసి నా భర్తను కాపాడండి, లక్కీ అంటే వాళ్ళ బాబుని కాపాడండి బోర్డుల మీద రాసి వాళ్ళ భర్తకి ఎవరికి ఇన్ఫర్మేషన్ లేకుండా డైరెక్ట్ ఆమె ఈ పాపని చంపేసి ఆమె కూడా సూసైడ్ చేసుకుని చనిపోయింది. రేబిస్ వ్యాధికి చనిపోవడానికి కారణం ఇలాంటి మానసిక పరిస్థితులు, ఇలా మానసికంగా ప్రాబ్లం ఉన్న లేడీస్ కానీ ఎవరన్నా ఉంటే కొంచెం వాళ్ళకి మోటివేట్ చేయడానికి, మంచి మార్గంలో మోటివేట్ చేయడానికి ప్రయత్నించండి. అంతేగాని నాటు మందు తింటే తగ్గుతుంది, పసర పోసుకుంటే తగ్గుతుంది, మనకు ఒక వ్యవస్థ ఉంది, డాక్టర్లు ఉన్నారు, హాస్పిటల్ ఉన్నారు, ప్రతి వ్యాధికి వ్యాక్సినేషన్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నిటితో ఫాలో అవ్వాలి. కానీ నాటు మందులతో సంబంధం ఏంది? నాటు మందులు అన్నిటికీ పనిచేయ, కొన్నిటికే పనిచేస్తాయి. కేవలం ఆమె మానసిక పరిస్థితి బాగాలేక వాళ్ళ హస్బెండ్ చెప్పే తీరులో చెప్పకుండా ఆమె మీద కొంచెం అరిసే ప్రయత్నం చేసినట్ట. పద్దాల నాటు మందు అంటున్నావు ఏంది, రేబిస్ వ్యాధికి దానికి సంబంధం లేదు అని ఆమె మనసులో పెట్టుకొని ఈ సూసైడ్ చేసుకొని, అసలు ఈ పాపకి ఏం తెలుసు పాపం, 3.5 సంవత్సరాలు అంట, చూడడానికి ఎంత బాగుందో బ్లర్ చేసినాం చూపించకూడదని ఈమెను చంపేసి ఆమె చనిపోయింది. ఏం సాధించింది చివరికి? ఇప్పటికైనా సైన్స్ గురించి తెలుసుకోండి, సైన్స్ అండ్ టెక్నాలజీ గురించి కొంచెం తెలుసుకోండి, వ్యవస్థలో ఎలా నడుస్తుంది, వ్యవస్థకి కేవలం నాటు మందులు, ఏమంటారు, ఈ వైద్యాల వల్ల అన్ని తగ్గవు, కొన్ని మాత్రమే తగ్గుతాయి. 99% కేవలం మనం హాస్పిటల్కి వెళ్ళడం వల్ల మాత్రమే మనకున్న రోగాలు తగ్గుతాయి. ఈ చేతబళ్ళు, అలాగనే ఈ నాటు మందులు, వీటి వల్ల తగ్గవు. కొన్ని వ్యాధులు తగ్గుతాయి, అన్ని తగ్గవు. ఇంకా దీని గురించి ఏమైతే ఇన్ఫర్మేషన్ ఉందో అది ఇచ్చే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ.